నేను గుంటూరులో చదివేట సందర్భంలో చదువుకున్నప్పుడు స్కూలు 7థ్ నుంచి 10థ్ దాకా గుంటూరులో చదివా. ఆ చదువుతున్నటువంటి సందర్భంలో స్కూల్లోకి ఓ రూల్ అనమాట. అప్పుడే కాదు అంతకుముందు గుడివాడలో చదివినా సరే, స్కూలుకి చదువుకునే పిల్లలు ఉల్లిపాయలు తినకూడదు, వెల్లుల్లిపాయలు తినకూడదు అని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే అయి మంచిది కాదు ఒంటికని. డాక్టర్లేమో ఒంటికి మంచిదంటారు. అవి తినమంటారు. ఇది డాక్టర్ల దానికిను దీనికి వెళ్ళి అన్నప్పుడు ఓసారి మాస్టర్ గారు చెప్పారన్నమాట. మామూలుగా మాకేంటంటే ఇంట్లో అలవాటు ఈ గోంగూర పచ్చడిలో, చింతకాయ పచ్చడిలోను పచ్చుల్లిపాయ కొరుక్కు తింటాం. అట్లాగే పప్పు కూరలో గూడా, అలాగే పులుసు కూరలు తోటకూర పులుసు కూర, బచ్చల కూర పులుసు ఈ పులుసు కూరలో గూడా ఉల్లిపాయ తినడం అనేది అలవాటు. అలాంటిది ఉల్లిపాయ తిని స్కూలుకి రాకూడదు. స్కూలుకి ఉల్లిపాయ తెచ్చుకు తినకూడదు. ఇది చెప్పేవాళ్ళు. వెల్లుల్లిపాయకి గూడా అదే అనమాట. ఏంటయ్యా అసలు విషయం అని ఒకసారి మా మాస్టర్‌ని విడిగా కాస్త చనువున్నటువంటి ఒక మాస్టర్‌ని అడిగితే, నా బొంద అదేం లేదురా రోగం రావడం గాదు, పాడు గాదు. ఉల్లిపాయలు లేకపోతే శరీరానికి ఎట్టాగా. కాపోతే అది తిన్న తర్వాత ఉల్లిపాయలు తినొస్తే ఒక కంపు కొడతా ఉంటది క్లాస్ అంతా. మన క్లాసులేమో కంజెస్టెడ్‌గా ఉంటారు గదా! పిల్లలు ఎక్కువ మంది ఉంటారాయె. ఆ కంపుతో పాఠాలు చెప్పలేరు అందుకని అన్నారన్నమాట. ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ఉల్లిపాయలు తిన్న తర్వాతన భార్యాభర్తలు దగ్గరకొచ్చినప్పుడు ఇద్దరికి ఇష్టమైతే బానే ఉంటది. లేకపోతే ఓ రకమైనటువంటిదుంటది. ఇప్పుడు అట్లాంటి దాని వలన విడాకుల కేసు అన్నది సంచలనం సృష్టిస్తుంది. ఆ విడాకుల్ని హైకోర్టు కూడా సమర్థించినటువంటి అంశం ఒకటయింది. ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు కొంతమందికి బ్రాహ్మణ సామాజిక వర్గంలో కొన్ని వర్గాల వాళ్ళు ఉల్లిపాయ తినరు. ఉల్లిపాయని అదేదో కోడిగుడ్డుతో లేకపోతే మాంసంతో పోలుస్తారు. ఇప్పుడు వాళ్ళని ఫాలో అయ్యేటటువంటి ఇతర సామాజిక వర్గాల్లో వైశ్యాస్ గాని, ఇతర సామాజిక వర్గాల్లో గూడా ఆ బ్రాహ్మణ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నోళ్ళున్నారు. వాళ్ళు గూడా ఉల్లిపాయ తినరు. వాళ్ళు గూడా ఉల్లిపాయకి సంబంధించి ఇదే కారణం. ఏంటంటే అదేదో మాంసాహారం కిందన ఫీల్ అవుతుంటారనమాట. అట్లాగా ఒక భార్య పెళ్ళయిన తర్వాతన అత్తగారింటికొచ్చి తను తినకపోవడమే గాదు, దేంట్లోను ఉల్లిపాయ ఎయట్లేదు, వెల్లుల్లిపాయ ఎయట్లేదు. ఈ కుటుంబం వోళ్ళు ఏళ్ల తరబడి ఉల్లిపాయలు తిన్నటువంటి అలవాటు ఉన్నటువంటోళ్ళు. ఉల్లి, వెల్లుల్లి. దాని మీదన కుటుంబ సభ్యులు అడుగుతారు గదా! అత్తగారు, మామగారు అందరూ ఈవిడొక్క దాని కోసం వాళ్ళందరూ నోళ్ళు మార్చుకోవడం ఎందుకు? అంతకైతే ఆమె తను ఆ కోడలు గారు తన వరకు కొంచెం కూర పక్కకి తీసుకుని, అంతవరకు ఉల్లి, వెల్లుల్లి లేకుండా మిగతా వాళ్ళ వరకు వండి పెడితే సరిపోతుంది గదా! బట్ అలా గాకుండా నాకిష్టం లేదు గాబట్టి, నేను తినను గాబట్టి మీరెవరు తినడానికి వీల్లేదని ఆళ్ళని తినకుండా ఏడిపించుకు తినేటప్పటికి గొడవలైనయి. చివరికి అది కాస్త విడాకుల దాకా వెళ్ళింది. ఆ విడాకులు కింద కోర్టు ఇచ్చేసింది. ఇస్తే అబ్బెబ్బే కుదరదు. అది ఆ ఉల్లి, వెల్లుల్లి కారణంగా విడాకులు ఎట్లా అంటూ హైకోర్టుకెళ్తే, హైకోర్టు ఆ తీర్పుని సమర్థించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇది 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిందనమాట. గుజరాత్‌లో జరిగినటువంటి సంఘటన ఇది. అహ్మదాబాద్‌కి చెందినటువంటి జంటకు 2002లో పెళ్ళయింది. భార్య వేరే వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఉల్లిపాయ, వెల్లుల్లి తినేది కాదు. ఇంట్లో కూడా వాడొద్దని తరచూ చెప్పేది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగి గొడవలు పడేవాడు. ఈ నేపథ్యంలో భర్తని, కుమారుడిని వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. కొడుకుని కూడా వదిలేసి. భర్త విడాకులు కావాలని 2013 అంటే 2002లో పెళ్ళైతే 2013లో ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించాడు. అంటే దాదాపుగా 11 ఏళ్ళు పాపం అతను వెయిట్ చేశాడు. కోర్టు ఆ జంటకు విడాకులు ఇచ్చింది. భార్య మాత్రం నేను విడాకులు ఇవ్వనంటూ ఆ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆమె పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని తాజాగా సమర్థించింది.